నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సహస్ర. గేమ్ చేంజర్ ఈ సినిమా సంక్రాంతి బరిలోకి మన ముందుకు రాబోతుంది. అయితే ఈ రోజు సాయంత్రం ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాం. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ మీకు కూడా. సార్ ఈ న్యూ ఇయర్ కి సందర్భంగా ఈ రోజు ముఖ్యంగా రాజమౌళి గారు చీఫ్ గెస్ట్ సినిమా మనకి గేమ్ చేంజర్ కి సంబంధించి ఈరోజు ట్రైలర్ రిలీజ్ కాబోతుంది కదా. సో ఎలా ఉండబోతుందని మీ ఎక్స్పెక్టేషన్స్? తప్పకుండా మంచి సినిమా, అంటే ఫీల్ గుడ్ మూవీ అనుకోవచ్చు మనం. ఎందుకంటే క్రికెట్కి ఆరాధ్య దేవం అంటే సచిన్ భావిస్తారు. మరి సినిమా ఇండస్ట్రీకి శంకర్ గారు ఆ పేరు ఉంది. అనేక హిస్టారికల్ మూవీ అంటే ప్రజలు మెచ్చుకునే మూవీ, సామాజిక చైతన్యం ఇదివృత్తంగా అవినీతి వ్యతిరేకంగా తీసే సినిమాలు చాలా తీశాడు ఆయన. తీశాడు, ప్రజలు మనల్ని పొందాడు. 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాడు. మరి ఫస్ట్ స్ట్రైక్ మూవీ గేమ్ చేంజర్. ఆయన చిరంజీవి గారితో చేయాలనుకున్నాడు, ప్రభాస్తో అనుకున్నాడు, మహేష్ బాబుతో అనుకున్నాడు, కుదరలా. మరి ఇప్పుడు రామ్ చరణ్ గారితో తీసుకురావటం ఆ సినిమా, అది కూడా 450 కోట్ల బడ్జెట్, భారీ బడ్జెట్తో రావటం, అందరి కళ్ళు గేమ్ చేంజర్ వైపే ఉంది. ఎందుకంటే గ్లోబల్ స్టార్గా ఎదిగాడు, మీకు తెలియదు కాదు. రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు, ఆస్కార్ రేంజ్లోకి వెళ్ళాడు RRR ద్వారా. మనం అన్నీ చూసిన ఆ వ్యక్తి ఒక రంగస్థలంలో అద్వితీయమైన నటుడిని చూసాం. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తే కనుక గేమ్ చేంజర్, అందులో చాలా అంటే పాన్ ఇండియా మూవీగా ఫస్ట్ టైం డల్లాస్లో ఒక తెలుగు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దానికి సుకుమార్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. మళ్ళీ ఇప్పుడు రేపు వాళ్ళ బాబాయ్ గారు 4వ తారీఖు రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. మీరు అన్నట్టు ఈరోజు సాయంత్రానికి రాజమౌళి గారు చీఫ్ గెస్ట్గా ట్రైలర్ రిలీజ్ అయిపోతున్నారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ కూడా. ఈశ్వర్ అని ఒక ఫ్యాన్ కూడా లెటర్ రాశాడు, తొందరగా అప్డేట్ అయిపోతే నేను ఆత్మహత్య. అవునవును సార్. నాకు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ సార్. నిజంగానే సినిమా కోసం ప్రాణాలు విడిచేంత ఫ్యాన్స్ ఉంటారంటారా, లేకపోతే ఫేమ్ కోసం ఇట్లా హైప్ చేయడానికి ఇలా వస్తారంటారా? అదేం లేదండి, ఫ్యాన్ ఉంటారు. సినిమా అనే ప్రపంచం కొంతమందికి. సినిమా అంటే పిచ్చి, హీరోలు అంటే అభిమానం. ఆ అభిమానాన్ని ఆశ్రయాలు తీసుకొని కొంతమంది మా ఆర్మీ, మా మనుషులు అని చెప్పి ఆ ఇదిలో ఉండిపోతారు. అది నిజమే, మా దేవుళ్ళలాగా భావిస్తారు. కొంతమంది పాలాభిషేకం చేస్తారు కటౌట్లకి, ఇవన్నీ మనం చూసాం. కానీ ఏది కూడా అతిగా పెంచుకోకూడదు, ఏ హీరో అయినా కానీ. మనం ఫ్యామిలీ కంటే మన తల్లిదండ్రుల కంటే గొప్ప వాళ్ళేం కాదు కదా. సినిమా అనేది 3 గంటల ఎంటర్టైన్మెంట్, మనిషిని అన్ని రకాలుగా ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. అది మరీ అంత విపరీతమైన ఇదిలో సినిమా అప్డేట్ రాకపోతే నేను చచ్చిపోతాననే స్థాయికి ఎవరు కూడా రాకూడదు. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, గత సంవత్సరం అంటే మొన్నటి వరకు 2024 ముఖ్యంగా డిసెంబర్ నెల సినిమా కష్టకాలం. ఎప్పుడు లేని ఈ విధంగా సినిమా కష్టకాలమే మనం చూసాం. పుష్ప 2లో ఒక రేవతి చనిపోవటం, శ్రీతేజ చావు బతుకుల్లో ఉండటం, వాళ్ళ సిబ్బంది అంతా కూడా సరిగ్గా స్పందించకపోవటం, చివరికి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కూడా ప్రశ్నించడం, పోలీసులు ఎంక్వైరీ, ఇవన్నీ చూసాం. సార్ ఈ దుర్ఘటన ఏదైతే జరిగిందో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా ఇప్పుడు ముఖ్యంగా గేమ్ చేంజర్ కి? అది ఉండదండి. ఇప్పుడు ఎఫెక్ట్ అంటే ఇక్కడ నిర్మాత కూడా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుదే ఈ సినిమా. ఈయన 2 సినిమాలు సంక్రాంతికి ఉండే. ఒకటి గేమ్ చేంజర్ 450 కోట్లతో, రెండోది సంక్రాంతికి వెంకటేష్ గారి మూవీ ఒకటి ఉంది, ఇంకోటి డాకు మహారాజు 12వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఈ 3 సినిమాల మధ్య ఈయన యాక్చువల్గా డిసెంబర్లో రిలీజ్ కావాల్సింది సంక్రాంతికి పోస్ట్పోన్ చేసుకున్నారు, ఎవరికి ప్రాబ్లం లేకుండా ఉండడానికి. మరి ఆయన కూడా ఇక్కడ ఏంటంటే చర్చలకు కూడా మనం చూసాం. నిర్మాతలు, దర్శకులు, హీరోలు అందరూ కూడా వెళ్ళారు. ముఖ్యమంత్రి గారు బెనిఫిట్ షో ఇవ్వమని చెప్పేశారు. ఇటువంటి సంఘటనలు జరగకూడదన్నారు. మీరు సామాజిక బాధ్యతతో ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా మీరు కూడా ప్రచారం చేయమని చెప్పాడు. సరే, అవి జరిగిపోయింది. ఇక్కడ అనేది స్పెషల్ షోస్కి మొన్న పుష్ప 2కి ఇచ్చినట్టు, పుష్ప 2కి ఇవ్వడం వల్ల ఆదాయం ఎంత వచ్చింది అనుకున్నారు? ఆ సినిమాకి 280 కోట్ల ఆదాయం వచ్చింది. బెనిఫిట్ షో కావచ్చు, టికెట్ రేట్ పెంచుకోవడం వల్ల. ఇక టికెట్ రేట్ పెంచడం అంతగా ఉండదు. బెనిఫిట్ షోలు అసలు ఇవ్వరు, తెలంగాణలో ఇవ్వరు. కానీ ఏపీకి తీపి కవరు గేమ్ చేంజర్కి. ఏపీకి ఆల్రెడీ నేను ఇచ్చేశారు జీవో, టికెట్ల రేట్ పెంచుకోవటం. ఎందుకంటే బడ్జెట్ మూవీని బట్టి పెంచుకునే అవకాశం, వెసులుబాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితంలో సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రిగా కూడా ఆయన ప్రస్థానం, సినిమా ఇండస్ట్రీని కలిసి ఉన్నప్పుడు ఎంత ఆయన కృషి చేసాడో మనకు కూడా తెలుసు. డిప్యూటీ సీఎం గారు రాజకీయాల నుంచి సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు. కాబట్టి ఆయన్ని
ఆయన కక్షపూరిత ధోరణి ఏమి ఉండదు. ఆయనకి తెలుసు ఇంకొకటి డిమాండ్ సప్లై అన్న ధోరణిలో ఉంటారు. సో సినిమా బాగున్నప్పుడు ఆ డిమాండ్ ఉన్నప్పుడు ఎంత ఖర్చు పెట్టుకొని వెళ్ళే సందర్భాలు కూడా ఉంటాయి వాళ్ళు కాబట్టి ఇష్టం అని కదా, అంటారు. అభిమానులు ఇష్టం. మీరన్నట్టు ఆయనకు వ్యతిరేకంగా బన్నీ వైసీపీ వాళ్ళకి అప్పుడు సపోర్ట్ చేశాడు. అదే మనసులో పెట్టుకుంటే కనుక మొన్న పుష్ప 2 పర్మిషన్స్ ఇచ్చేవాడు కాదు. కానీ ఆయన కక్షపూరిత అక్కడ ఆంధ్రప్రదేశ్లో లేదు కాబట్టి ఎటువంటి ఇది లేకుండా, ఇబ్బంది లేకుండా అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్, అదే ముందు బెనిఫిట్ షోకి, తర్వాత టికెట్లు పెంచుకోవడానికి కూడా జీవో ఇచ్చారు. ఆ జీవోను బేస్ చేసుకొని వీళ్ళు ఇప్పుడు తెలంగాణలో అడగబోతున్నారు. అంటే ఈ రోజా రేపా బెనిఫిట్ షోలు అయితే ఉండవు, కానీ టికెట్లు స్వల్పంగా పెంచుకోవడానికి మాత్రం అవకాశం ఉంటుంది అనేది అనుకుంటున్నమాట అనమాట. సో అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇన్ కేస్ వీళ్ళకి టికెట్ల రేట్లు పెంచకుండా ఓన్లీ బెనిఫిట్ షోట్లో లేకుండా ఉంటే గేమ్ చేంజర్ కి కొద్దిగా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే పుష్ప 2 రేంజ్ లో దీనికి విజయం వస్తుందంటారా? ఇప్పుడు పుష్ప 2 అనేది ఒక 2000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారండి. వాళ్ళు ఏదో 1500 కోట్లు అంటున్నారు, 1600 కోట్లు అంటున్నారు. కొంతమంది నమ్మట్లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. నార్త్ ఇండియన్లో బాగా హిట్ అయింది సినిమా. అంటే ఒకటి, సినిమా రిలీజ్ 5వ తారీఖు అనుకున్నారు డిసెంబర్ 4 రిలీజ్ చేసిన దేనికి? టికెట్ రేటు పెంచుకోవడానికి. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చారు కదా, పెంచుకోవడం బట్టే కదా 240 కోట్ల ఆదాయం వచ్చింది. మీరు ఎంత తీసేదానికి దానికి 3 త్రిబుల్ రావాలనే ఉద్దేశంతో హీరోకి 300 కోట్లు, దర్శకుడు 100 కోట్లు అంటే ప్రజల మీద రుద్దటమే కదా. అలా కాకుండా సినిమా 450 కోట్లు తీస్తే 450 కోట్లు తగ్గట్టు రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వాలి. అనేక పూర్తి కమర్షియల్ యాంగిల్లో కూడా ఈ నిర్మాతలు చూడకూడదు. ఇక్కడ గేమ్ చేంజర్ ఏంటంటే, ఇక్కడ దర్శకుడు టాప్ డైరెక్టర్, హీరో గ్లోబల్ స్టార్కి ఎదిగిన మెగాస్టార్ కొడుకు, అదేవిధంగా సంగీతం కావచ్చు, ఏ విధంగా తారాగణం కియార్ అద్వాని కావచ్చు, మంచి టీం ఉంది, బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఒక పాటలకే 96 కోట్లు ఖర్చు పెట్టారు. 5 పాటల్లో ఒక పాటకైతే 19.5 కోట్లు. ఇంతవరకు ఆ టెక్నాలజీ కెమెరాలు యూజ్ చేయలేదంట ఈ దేశంలోనే. అంటే శంకర్ గారు టెక్నికల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి అందులో, మీకు తెలియదు కాదు అనేక సినిమాలు చూస్తే. ఇంకొంతమంది ఏదో భారతీ 2 ఫ్లాప్ అయినంత మాత్రాన ఆయన ఏమి గ్రాఫ్ ఏం తగ్గదు కదా. కాబట్టి డెఫినెట్గా గేమ్ చేంజర్ అనేది ఒక ఎలక్షన్, ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఒక పొలిటీషియన్కి మధ్య జరిగే డ్రామాగా కనపడుతుంది. అదే సమయంలో ఒక రైతుగా కనపడబోతున్నాడు, ఇంకొక కాలేజ్ స్టూడెంట్గా కనపడబోతున్నాడు. ఇవన్నీ కూడా ఒకటి ఇతని షేడ్స్ ఏనా లేకపోతే మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయా? మల్టిపుల్ ఉన్నాయండి. ఒకటి ఆల్రెడీ రివీల్ చేయలేదు ఇంకా. మనకి ఇప్పుడు కనబడుతుంది కాలేజ్ స్టూడెంట్ ఒకటి, పొలిటీషియన్గా ఒకటి, మూడోది ఒక ఐఏఎస్ ఆఫీసర్. అంటే మాజీ ఎలక్షన్ కమిషన్ టిఎన్ శేషన్ ఉన్నాడు, మీకు తెలియదు కాదు. ఎలక్షన్ కమిషన్ అనేది నిష్పక్షపాతంగా ఎలక్షన్ నిర్వహించాలి, ఆ తర్వాత ఎవరైనా అధికారులు వచ్చేది. టిఎన్ శేషన్ అనే వ్యక్తి అంత పేరు తెచ్చుకున్నారు. కాబట్టి ఇతర ప్రపంచంలో అనేక దేశాలు ఎలక్షన్ రిఫార్మ్స్ భారతదేశం నుంచి నేర్చుకున్నాయి. 324 ఆర్టికల్ అనేది ఉంటుంది ఎలక్షన్ కమిటీ, దాని ప్రకారం వెళ్తుంది. అది ఇతివృత్తంగా టిఎన్ శేషన్ పాత్ర ఏదైతే ఉందో రామ్ చరణ్ పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఏదైనా కానండి, ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది, యూకేలో అయిపోయింది, ఒక బజ్ అనేది క్రియేట్ అయిపోయింది సినిమాకి. టార్గెట్ రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా అవుతుంది. 400 కోట్లు 450 కోట్లు రీచ్ అవటం పెద్ద ఇదేగా. ఇప్పుడు పుష్పకి 2000 కోట్లు 1500 కోట్లు వస్తే, దీనికి 1000 కోట్లు వస్తే ఇదేదో గ్రాఫ్ తగ్గినట్టు కాదు. ఇక్కడ సినిమా హిట్ అవ్వాలా, ప్రజల మనసులు గెలుచుకోవాలా. మంచి సినిమా చూసాం, సకుటుంబ సపరివార సమేతంగా మంచి సినిమా, గ్లోబల్ స్టార్ మంచిగా నటించాడని చెప్పి ప్రజలందరూ హ్యాపీగా వెళ్తే రిపీట్ ఆడియన్స్ వస్తారు. అంతేగాని టార్గెట్ పెట్టుకొని 2000 కోట్లంటే కాదు ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు డబ్బు మనుషులు ఏం కాదు. మెగా ఫ్యామిలీ, చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా సెల్ఫ్ మేడ్ మ్యాన్స్. ఆ మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పుడు 8 మంది హీరోలు వచ్చారు. అందరూ కూడా కష్టపడి వచ్చిన వాళ్ళు. ఎక్కడ అహం అనేది వాళ్ళకి కనపడదు. డబ్బే పరమావధిగా అనేది పక్కన పెట్టి మంచి సినిమా ఇస్తే ప్రజలు ఆదరిస్తారు. ఎందుకంటే ఇప్పుడు రంగస్థలంలో రామ్ చరణ్ తీర్చిదిద్దింది కూడా సుకుమారి, లెక్కల మాస్టరే. మరి పుష్పలో బన్నీని తీర్చిదిద్దింది కూడా అదే లెక్కల మాస్టర్. మరి ఆయన చీఫ్ గెస్ట్గా మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో డలాస్లో ఏం చెప్పాడు? రంగస్థలంలో రావాల్సింది నటుడుగా, ఉత్తమ నటుడుగా రామ్ చరణ్. ఈ డెఫినెట్గా గేమ్ చేంజర్లో పతాక సన్నివేశాలు నేను చూశాను. ఈ సంవత్సరం జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రామ్ చరణ్కి వస్తుంది అని చెప్పాడు. అంటే మనం ఒకటి చూసుకోవాలండి, ఆ రోజు రంగస్థలంలో నిజంగా ఉత్తమ నటుడు వస్తుంది అన్నట్టు నటించాడు ఆయన. ఆ తర్వాత RRRలో సెటిల్ పెర్ఫార్మెన్స్, బాలీవుడ్ నటులు కూడా ఆ కళ్ళల్లో చూసే స్నేహితుడిని జూనియర్ ఎన్టీఆర్ని కొట్టేటప్పుడు, తను బ్రిటిష్ వాళ్ళ సైన్యంలో ఉండి భారతీయులు కొట్టేటప్పుడు కళ్ళల్లో నీళ్లు కనపడతాయి. అది సెటిల్ పెర్ఫార్మెన్స్ అంటారు. కాబట్టి ఆ నటన రామ్ చరణ్లో ఉంది. అది బై బర్త్ అని చెప్పొచ్చు. బై బర్త్ అండి, తండ్రి నుంచి వచ్చింది. ఇంకా కష్టపడి తండ్రికి మించిన తనయుడిగా రూపాంతరం చెందుతున్నాడు.
ఎదిగే కొద్ది ఒదిగే లక్షణాలు రామ్ చరణ్ మెండుగా ఉన్నాయి. ఒకవైపు మెగా అభిమానులు, తన బాబాయ్ పవర్ స్టార్ అభిమానులు, ఒకవైపు జనసేన పార్టీ, మళ్ళీ రామ్ చరణ్ గారి అభిమానులు అన్నీ కలిసి వచ్చి ఈ సినిమాకి హిట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడతాయి. ఎగ్జాక్ట్లీ సార్. థ్యాంక్ యూ సార్. సో గేమ్ చేంజర్ నిజంగానే ఇప్పుడు నెక్స్ట్ డాకు మహారాజా అలాగే సంక్రాంతికి వస్తున్నాం, ఈ సినిమాలకి పోటీగా అయితే రాబోతుంది. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే సినిమా హిట్ కొడుతుంది అన్నట్టు చందు శ్రీనివాస్ గారు చెప్తున్నారు. మరి చూద్దాం, వెయిట్ చేద్దాం. డిసెంబర్ 10th వరకు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఆ తర్వాతనే మనకు తెలుస్తుంది ఏ విషయమైనా. మరో అంశంతో మళ్ళీ కలుస్తాం. చూస్తున్నానండి ఆ ఛానల్. థ్యాంక్ యూ సార్.